పల్నాడు జిల్లా దాచపల్లి మండలం కేసానుపల్లిలో తెలుగుదేశం కార్యకర్త జక్కుల కోటేశ్వరరావుపై వైకాపా నాయకులు దాడి చేశారు. వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయారు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు అల్లర్లు తలెత్తకుండా పికెట్ ఏర్పాటు చేశారు. గాయపడిన బాధితుడిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీకి వదిలేసి టీడీపీలో జాయిన్ అవటం కృష్ణమూర్తి గారు బట్టి జాయిన్ అవటం జరిగింది. ఆయన కానుంచి అనేక బెదిరింపు కాళ్ళు నాకు అనేక విధాలైన నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను మొన్న నన్ను అనేక విధాలంగా నేను వస్తున్నా పోతున్నా విమర్శించి మాట్లాడటం జరుగుతుంది. అంటే ఉంటేనేమో మీ కింద చేతులు కట్టుకొని మీ కింద తుత్తులుగా ఉండాలన్నా, లేదు నా బయటికి పోయి నేను నా పని నేను చేసుకుని బతుకుతుంటే వస్తున్నా పోతున్నా అదే అనేకమైన వివరాలతో నన్ను బెదిరింపు కాళ్ళు బెదిరించి వివరంగా మాట్లాడటం, వాళ్ళకి మందు వేపించి బెదిరియటం తిట్టేయటాలు జరుగుతున్నాయి. ఎందుకు నా పని నేను చేసుకొని బతుకుతున్నా కూడా నన్ను ఇంత విధిగా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతుంటే పలానే ఉల్లేరు హనుమంతరావు, పంది వీరస్వామి, పంది రామసైదులు, పంది నాగరాజు, సంకురాత్రి వేణు వీళ్ళందరూ వచ్చి నా మీద ఎగబట్టడం జరుగుతుంటే సంకురాత్రి వేణుగాడు వచ్చి నా మీద రాయి తీసుకొని ఇదిగో ఇక్కడ తల మీద పగలగొట్టడం జరిగింది. వాళ్ళేమో నా మీద ఎగబట్టడం పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 10 మంది వచ్చి నా మీద ఎగబడ్డారు. నేను మాట్లాడి ఘర్షణ జరుగుతుంటే వాళ్ళు రాయి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది.